Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. ఓకే. మనం ఎగ్జాంపులర్ సిరీస్‌లోనే ఎగ్జాంపులర్ సిరీస్ ప్రీవియస్ సెషన్స్‌లో మనం చూసుకున్నాము. సో, ఆ ఎగ్జాంపులర్ సిరీస్‌లోనే బయో మాలిక్యూల్స్ చాప్టర్‌ని ఈరోజు మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ క్వెషన్. ఇట్ ఈస్ సెడ్ దట్ ఎలిమెంటల్ కంపోజిషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దట్ ఆఫ్ ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్స్ లైక్ ఎర్త్ క్రస్ట్ ఆర్ సిమిలర్ ఇన్ ద సెన్స్ దట్ ఆల్ మేజర్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బోత్. బేసిక్‌గా ఏం చెప్తానంటే ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్ గాని ఎర్త్ క్రస్ట్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఏవైతే ఉందో రెండిట్లోనూ ఇన్ ద సెన్స్ ఆఫ్ మేజర్ ఎలిమెంట్స్ కంటైనింగ్ గురించి మాట్లాడుకుంటే బోత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్స్ రెండిట్లో నీకు సేమ్ ఎలిమెంటల్ అనేవి ఉన్నాయి. లైక్ మేజర్ ఎలిమెంట్స్. అది కార్బన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు అవే ఉన్నాయి. అలాంటప్పుడు ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్ ఎర్త్ క్రస్ట్ కి మనకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ఓకే. ఫస్ట్ క్వెషన్. ఫస్ట్ ఆప్షన్. లివింగ్ ఆర్గానిజం హ్యావ్ మోర్ గోల్డ్ ఇన్ దెమ్ దాన్ ఇన్ ద ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్స్. ఓకే. ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలియాలంటే మీకు బయో మాలిక్యూల్స్ చాప్టర్ లోనే స్టార్టింగ్ లోనే నీకు పర్సెంటేజెస్ వాల్యూస్ అనేది ఇచ్చాడన్నమాట. ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్స్ కి అండ్ ద హ్యూమన్ బీయింగ్స్ కి నీకు కంపోజిషన్ అనేది ఇచ్చాడన్నమాట. ఇలా టేబుల్‌లో. ఓ పక్కనేమో ఆహ్, లివింగ్ బీయింగ్స్ ఇంకో ఇన్‌అనిమేట్ అనేసి కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చి ఆ ఎలిమెంట్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి మరి అంటే మళ్ళీ ఎర్త్ క్రస్ట్ లో ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి నీకు అది క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. ఓకే. అది తెలుసుంటే నీకు ఈజీగా పెట్టేయచ్చు. లివింగ్ ఆర్గానిజమ్స్ హావ్ మోర్ గోల్డ్ ఇన్ దెమ్ ఇదే ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్. ఇది బేసిక్ గా ఫూలిష్ స్టేట్మెంట్ అనమాట. మనలో గోల్డ్ కంటెంట్ ఎలా ఎక్కువ ఉంటది లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్స్ కంటే. కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ మోర్ వాటర్ ఇన్ దేర్ బాడీ దాన్ ద ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్. ఇది కూడా తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓషన్స్ అవన్నీ ఉన్నాయి. ఎక్కువ వాటర్ దేంట్లో ఉంది మనతో పోల్చుకుంటే? మనకంటే ఎర్త్ క్రస్ట్ లోనే ఎక్కువ ఉందన్నమాట. సో ఇది తప్పైపోద్ది. లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ మోర్ కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ పర్ యూనిట్ మాస్ దాన్ ద ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ పర్ యూనిట్ అంటే విత్ రెస్పెక్ట్ టు కంపేర్ చేస్తున్నాడన్నమాట. ఓకే. విత్ రెస్పెక్ట్ టు మన యూనిట్ మాస్ తో కంపేర్ చేస్తున్నాడన్నమాట. కంపేర్ చేసినప్పుడు ఎర్త్ క్రస్ట్ హోల్ పర్సెంట్ 100% అని తీసుకొనేసి ఇప్పుడు ఎర్త్ క్రస్ట్ మొత్తం 100% తీసుకొని మనం కార్బన్ పర్సెంటేజ్ లెక్కేసామనుకో, అలాగే మన లివింగ్ ఆర్గానిజం మన బాడీ మొత్తం 100% కింద తీసుకొని కార్బన్ పర్సెంటేజ్ లెక్కేసామనుకో, ఆ ఎర్త్ క్రస్ట్ కంటే మనలో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటదన్నమాట. కార్బన్ గాని, ఆక్సిజన్ గాని, హైడ్రోజన్ గాని పర్ యూనిట్ మాస్. ఓకే. పర్ యూనిట్ మాస్. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అవుద్దన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ కూడా చూసుకుంటేనా మీకు ఆ టేబుల్‌కి ప్రకారంగా మనం చెప్పాలన్నమాట. ఆ టేబుల్ ప్రకారం లివింగ్ ఆర్గానిజమ్స్ హావ్ మోర్ కాల్షియం ఇన్ దెమ్ దాన్ ద ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్స్. అది తప్పన్నమాట. ఓకే. సో దీనికి ఆన్సర్ మీకు తెలియాలంటే కంపల్సరీ మీరేం ఆ టేబుల్ అనేది మీరు ఒకసారి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్. హ్మ్. మెనీ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎయిదర్ ఇన్ ఫ్రీ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంపౌండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే. ఓకే. మెనీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమంటున్నారంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లో నీకు ఎయిదర్ ఫ్రీ అంటే డైరెక్ట్ గా అయానిక్ ఫార్మ్ లో ఇప్పుడు మెగ్నీషియం తీసుకున్నాం Mg2+ ఫార్మ్ లో, ఐరన్ తీసుకున్నాం Fe+2 ఫార్మ్ లో, సోడియం తీసుకున్నాం Na+ ఫార్మ్ లో. అలా నీకు ఎయిదర్ ఫ్రీ గానీ లేకపోతే కంపౌండ్ గా గానీ లైక్ సోడియం తీసుకుంటే సోడియం సాల్ట్, లైక్ సోడియం క్లోరైడ్ సాల్ట్ అలా కంబైన్ ఫార్మ్ గానీ లేకపోతే నీకు ఫ్రీ ఫార్మ్ లో గానీ అవైలబుల్ లో ఉంటది అంటున్నారు. అలాగా ఈ కింద 4 ఆప్షన్స్ నీకు ఏ ఎలిమెంట్ అనేది నీకు నీ బాడీలో ఉండదు అని అడుగుతున్నాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ Mg2+, ఐరన్ 2+, సోడియం ఇవన్నీ మీకు సోడియం అంటే ఎలా తీసుకుంటాం సాల్ట్ లో తీసుకుంటున్నాము. ఐరన్ మనకు కావాల్సిందే. మెగ్నీషియం కూడా మనకు కావాలి. ఇంకా సో అలా ఎలిమినేట్ చేసి నువ్వు సిలికాన్ అన్నా పెట్టొచ్చు. లేకపోతే ఇందాక చెప్పాను కదా టేబుల్ ఎన్‌సీఈఆర్‌టీ లో స్టార్టింగ్ లో టేబుల్ ఉంటదనేసి. ఆ టేబుల్ ప్రకారంగా చూస్తున్నా కూడా నీకు సిలికాన్ అరౌండ్ 27% ఇన్‌అనిమేట్ ఆబ్జెక్ట్స్ లో ఉంటే మన హ్యూమన్ బీయింగ్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ లో ఉంటదన్నమాట. నెగ్లిజిబుల్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం. లివింగ్ ఆర్గానిజమ్స్ అయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అన్నమాట. ఓకే. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఏ. నెక్స్ట్ క్వెషన్. అమినో యాసిడ్స్ హ్యావ్ బోత్ అమినో గ్రూప్ అండ్ ద కార్బాక్సిల్ గ్రూప్ ఇన్ దేర్ స్ట్రక్చర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అమినో యాసిడ్? ఓకే. అంటే అమినో యాసిడ్స్ అంటే ఏంటి మనకి బేసిక్ అమినో యాసిడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? CH, COOH, NH2 అండ్ ద ఆర్ గ్రూప్. ఈ ఆర్ గ్రూప్ ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్ మీథేన్ కావచ్చు, లేకుంటే అసిటిక్ ఏదో ఒకటి అవ్వచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఏమన్నా అమినో యాసిడ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఇది. అమినో యాసిడ్స్ బోత్ అమినో గ్రూప్ అండ్ కార్బాక్సిల్ గ్రూప్ మీరు చూస్తున్నారు. ఓకే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అమినో యాసిడ్ అని అడుగుతున్నాడు.
ఓకే. ఇక్కడ ఈ ఆర్ బట్టి నీకు బేసిక్‌గా అమినో యాసిడ్ అనేది డిఫరెంట్ గా మారుతది. అది గ్లైసిన్, ల్యూసిన్, లైసిన్ అలా మారుతదనమాట. బేస్డ్ ఆన్ ఈ ఆర్ బట్టి. ఓకే. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో ఏది ఈ ఫార్మ్‌లో ఉందో, ఈ కాంపౌండ్ యొక్క ఫార్ములా రూపంలో ఉందో చూసుకుందాం. స్ట్రక్చర్ రూపంలో ఉందో చూసుకుందాం. అంటే ఇప్పుడు ఫార్మిక్ యాసిడ్ ఇవన్నిటిని మీకు కాస్త ఆహ్, కెమిస్ట్రీ తెలుసుండాలనమాట. ఇదేంటి ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ అంటే మీకు సిఓఓహెచ్ అంటే నీకిక్కడ సి లేదు, ఎన్‌హెచ్2 లేదు, హెచ్ లేదు, ఆర్ లేదు. కాబట్టి ఇది తప్పవుద్దనమాట. సో, అలాగే వీటి స్ట్రక్చర్స్ కూడా మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఇవి ఈ స్ట్రక్చర్స్ కూడా నీకు ఈ ఆహ్, వీటి గ్లిజరాల్ స్ట్రక్చరు, గ్లైకాలిక్ యాసిడ్ స్ట్రక్చర్ నీకు ఈ విధంగా ఉండదనమాట. ఓకే. ఈ విధంగా నీకు ఈ స్ట్రక్చర్ రూపంలో నీకు అంటే అమినో గ్రూప్, కార్బాక్సిల్ గ్రూప్ అలాగా ఉండదనమాట. అదే గ్లైసిన్ స్ట్రక్చర్ చూసుకున్నామనుకో సిహెచ్, హెచ్, సిఓఓహెచ్ అండ్ ఎన్‌హెచ్ సింప్లెస్ట్ చూడు ఇక్కడ నీకు ఈ ఆర్ ప్లస్ నువ్వు కార్బన్ కాంపౌండ్ పెడితే హైడ్రోజన్ గా పెట్టుకోవచ్చనమాట. సో, ఇది గ్లైసిన్ వచ్చేసి అమినో యాసిడ్ స్ట్రక్చర్ లో ఉంది కాబట్టి ఆప్షన్ వచ్చి డి అవుతుంది. ఇంకొకటి గ్లైసిన్ ఇంకా ఎలా అడగొచ్చు అంటే సింప్లెస్ట్ అమినో యాసిడ్. సింప్లెస్ట్ అమినో యాసిడ్ అన్నా కూడా మీకు గ్లైసినే వస్తదనమాట. ఓకే. An amino acid under certain conditions have both positive and negative charges simultaneously in the same molecule. Such form of amino acid is called. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బేసిక్ గా ఒక స్ట్రక్చర్ తీసుకుందాం. సి, సిఓఓహెచ్, ఆర్ గ్రూప్, ఇది ఎన్‌హెచ్2 గ్రూప్. ఎందుకంటే అమినో యాసిడ్ ఏ అమినో యాసిడ్ మెన్షన్ చేయగాడో నువ్వు అమినో యాసిడ్ కి ఆర్ కింద తీసేస్తున్నావు. ఓకే. ఏమంటున్నాడంటేనా సమ్ టైమ్స్ కంటైన్స్ బోత్ పాజిటివ్ అండ్ ద నెగెటివ్ చార్జ్ అంటున్నాడు. బోత్ పాజిటివ్ అండ్ ద నెగెటివ్ చార్జ్ ఎప్పుడు ఫార్మ్ అవుతది అంటేనా ఈ ఈ అమినో గ్రూప్ ఏదైతే ఉందో దీనికి హైడ్రోజన్ యాక్సెప్ట్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. దీనికేమో హైడ్రోజన్ డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే ఇది ప్రోటాన్ యాక్సెప్టర్ గా పనిచేస్తది. ఇది ప్రోటాన్ డొనేటర్ గా పనిచేస్తది. కాబట్టి ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎన్‌హెచ్3 ప్లస్ గా మారి ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ ఎన్‌హెచ్3 ప్లస్ గా మారి ఇక్కడ సిఓఓ మైనస్ గా మారుతదనమాట. ఇది కంటైన్స్ బోత్ ప్లస్ అండ్ మైనస్ అట్ సైమల్టేనియస్‌లీ బోత్ ప్లస్ అండ్ మైనస్. ఇలాంటి ఒక స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కాంపౌండ్, ఆ పర్టికులర్ స్టేజ్ ని, ఆ పర్టికులర్ అమినో యాసిడ్ ని ఏమంటామంటే మనము జ్విట్టర్ అయానిక్ అంటాం అనమాట. జ్విట్టర్ అయానిక్ అని అంటాం. ఎసిడిక్ ఫార్మ్ అంటే బేసిక్ గా హైడ్రోజన్ ప్లస్ కాన్సంట్రేషన్ అనేది ఎక్కువ ఉండాలి. అదే బేసిక్ ఫార్మ్ అంటే ఓహెచ్ మైనస్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉండాలి. దీంట్లో అవన్నీ ఏ క్వాలిటీస్ లేవు కాబట్టి అలా ఎలిమినేట్ చేసుకోవచ్చు. లేకపోతే జ్విట్టర్ అయాన్ అంటే బోత్ ప్రోటాన్ ప్లస్ పాజిటివ్ అండ్ నెగెటివ్ చార్జ్ సైమల్టేనియస్ గా కంటైన్ చేస్తే దాన్ని మనం జ్విట్టర్ అయాన్ అనేసి అంటాం అన్నమాట. షుగర్స్ ఆర్ టెక్నికల్లీ కాల్డ్ ద కార్బోహైడ్రేట్స్. బేసిక్ గా షుగర్స్ అనేది టెక్నికల్ కార్బోహైడ్రేట్స్ అంటారు. ఎందుకంటే సిహెచ్ఓ ఫామ్ లో ఉంటాయి కాబట్టి మనం దాన్ని కార్బోహైడ్రేట్స్ అంటాం అనమాట. రెఫరింగ్ టు దట్ ఫ్యాక్ట్ దేర్ ఫార్ములా ఆర్ ఓన్లీ మల్టిపుల్ ఆఫ్ ద సిహెచ్2ఓ. కార్బోహైడ్రేట్ ఫార్మ్ లో ఏంటి సిహెచ్2ఓ జనరల్ ఫార్ములా కాదు. దాని మల్టిపుల్స్ లో ఉంటాయి. సో మనం షుగర్స్ ని కూడా కార్బోహైడ్రేట్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి నా ఫార్ములా ఎలా ఉంటుంది సిహెచ్2ఓ లో ఉంటుంది అనమాట. ఓకే. Hexoses therefore have 6 carbons, 12 hydrogens, 6 oxygen atoms. Okay. 6H12O6. ఇది హెక్సోస్ ఫార్ములా అంటున్నారు అనమాట. ఓకే. గ్లూకోజ్ ఇస్ ఎ హెక్సోస్. ఇది గ్లూకోజ్ ఫార్ములా మనకందరికి తెలిసిందే. చూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద అనదర్ హెక్సోస్ మాలిక్యూల్. ఓకే. ఇప్పుడు హెక్సోస్ అంటే నీకు మల్టిపుల్స్ ఆఫ్ 6 లో ఉండాలన్నమాట. కార్బన్స్ అనేవి మల్టిపుల్స్ ఆఫ్ 6 లో ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రైబోస్ కానీ రిబులోస్ కానీ తీసుకుంటే దీంట్లో 5 కార్బన్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఎరిథ్రోస్ తీసుకున్నాం అనుకో, ఎరిథ్రోస్ లో నీకు 4 కార్బన్స్ ఉంటాయి అనమాట. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి ఫ్రక్టోస్. ఈ ఫ్రక్టోస్ స్ట్రక్చర్ మీకు ఒకవేళ తెలుసుంటే డైరెక్ట్ గా మీరు పెట్టేయచ్చు అనమాట. డైరెక్ట్ గా మీరు హెక్సోస్ అనేసి డైరెక్ట్ 6 కార్బన్స్ ఉండాలి కాబట్టి డైరెక్ట్ గా ఫ్రక్టోస్ ని పెట్టేస్తారు. ఒకవేళ తెలియకపోతే ఇలా ఎలిమినేట్ కూడా చేసుకోండి. ఓకే. సో ఆప్షన్ అవుతుందంటే ఫ్రక్టోస్ అవుతుంది. ఓకే. మీకు ఇంకా ఫ్రక్టోస్ ఫార్ములా మామూలు బేసిక్ గా తెలిసే ఉంటుంది అనమాట. ఓకే. C6H12O6. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. When you take cells or tissues pieces and grind them with an acid in a mortar and pestle, all small molecules dissolve in the acid. Proteins, polysaccharides, nucleic acids are insoluble in the mineral acid and gets precipitate. ఓకే. ఒక సెల్స్ మనం జనరల్ టిష్యూస్ కానీ సెల్స్ కానీ మనం అలా గ్రైండ్ చేసి మోటల్ పిస్టల్ వేసి గ్రైండ్ చేసేదనుకో మాక్సిమం ఆల్ స్మాల్ బయోమాలిక్యూల్స్ అన్ని డిజాల్వ్ అయిపోతాయి అంటున్నారు ఆ పర్టికులర్ యాసిడ్ లో. కానీ ఈ ప్రోటీన్స్, పాలిసాక్రైడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ ద ఇన్సాల్యుబుల్ అంటున్నారు అండ్ గెట్ ప్రిసిపిటేటెడ్. ఓకే. ద యాసిడ్ సాల్యుబుల్ కాంపౌండ్స్ ఇంక్లూడ్ అమినో యాసిడ్స్, న్యూక్లియోసైడెస్, స్మాల్ షుగర్స్. ఓకే. యాసిడ్ సాల్యుబుల్.
when one adds phosphate group to nucleoside, one gets another acid soluble molecule count. Okay, first of all, దీంతో ఒక ఫార్ములా ఇస్తున్నారు ఏంది, nucleotide is equals to nucleoside plus phosphate. Okay, nucleoside is equals to nucleoside is equals to sugar plus pentose sugar, nitrogen base. Okay, nitrogen base plus sugar plus phosphate is equals to nucleotide. ఇది ఏమంటున్నాడు ఇక్కడ, న్యూక్లియోసైడ్ కి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తున్నాడు, అంటే న్యూక్లియోసైడ్ కి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తున్నాడు, అంటే ఏమవుతుంది న్యూక్లియోటైడ్ ఆప్షన్. ఓకే, when we homogenize any tissue in an acid, the acid soluble pool represents, అంటే ఇప్పుడు when we homogenize any tissue in an acid, the acid soluble represents. హోమోజనైజ్ టిష్యూ చేసినప్పుడు నీకు ఏముంటదండి అన్న, ఆ పర్టికులర్ మనకి ఏమి రిప్రజెంట్ చేస్తుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నీకు యాసిడ్, ఆ పర్టికులర్ యాసిడ్ సాల్యుబుల్ పూల్ ఏదైతే ఉందో దాన్ని ఒక సైటోప్లాజం కింద నువ్వు రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సైటోప్లాజం. ఓకే, సైటోప్లాజం కింద మనకి రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్, ద అమౌంట్, ద మోస్ట్ అబండెంట్ కాంపోనెంట్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం. ద మోస్ట్ అబండెంట్ లివింగ్ ఆర్గానిజం అంటే మనం బేసిక్ గా వాటర్ తో ఎక్కువ మేడప్ అయింటాం అనమాట. దీనికి కూడా టేబుల్ అనేది ఉంది ఎన్సీఆర్టీ లో, బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ టేబుల్. ఈ ఎన్సీఆర్టీ టేబుల్ గుర్తుంటే నీకు ఈ ఆన్సర్స్ అన్ని కూడా, ఇది కూడా ఈ ఆన్సర్ కూడా ఆన్సర్ చేయగలవు. బేసిక్ గా నువ్వు వాటర్ చూసుకుంటే అరౌండ్ 70-90%, అంటే ఈ పర్సెంటేజెస్ గుర్తుపెట్టుకోకుండా పర్వాలేదు, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. దేంట్లో ఎంత, ఇప్పుడు లైక్ ప్రోటీన్ ఎంత, ప్రోటీన్ ఎక్కువ ఉందా, వాటర్ ఎక్కువ ఉందా, షుగర్ ఎక్కువ ఉందా, న్యూక్లిక్ యాసిడ్ ఎక్కువ ఉందా, అలా పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ప్రోటీన్స్ 10-15%, నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్స్ 5-7%, కార్బోహైడ్రేట్స్ 3%, లిపిడ్స్ 2%, అయాన్స్ 1%. ఈ లెక్క ప్రకారం నీకు దీంట్లో ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది ఎక్కువ ఉంటుందంటే వాటర్. ఒకవేళ వాటర్ లేకపోతే అప్పుడు నెక్స్ట్ ప్రోటీన్కి వెళ్ళాలి. ఓకే, ఏ homopolymer has only one type of building block called monomer and repeated n number of times. homopolymer అంటేనా, homopolymer లైక్ ఇట్స్ బిల్డింగ్ బ్లాక్ ఏంటి అంటేనా, పాలిమర్ అంటేనే నీకు లార్జ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, బయోమాలిక్యూల్స్ అనేది. ఓకే, హోమోపాలిమర్ లో మోనోమర్, ఒక మోనోమర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నీకు రిపీట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఏ హెట్రోపాలిమర్ హ్యాస్ మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ మోనోమర్. ఓకే, అంటే ఇప్పుడు నీకు హోమోపాలిమర్ అంటే సేమ్ మోనోమర్ ఉంటుంది, అదే హెట్రోపాలిమర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోమర్స్ అనేవి నీకు ఉంటాయి అనమాట. ప్రోటీన్స్ ఆర్ ద హెట్రోపాలిమర్స్. ప్రోటీన్స్ అనేది హెట్రోపాలిమర్. ఓకే, యూజువలీ మేడప్ ఆఫ్ ఎనీ టైప్స్ ఆఫ్ మోనోమర్స్ అనేసి బేసిక్ గా నిన్ను అడుగుతున్నాడు. ఓకే, homopolymer has only one type of, అది మనకి తెలిస్తే హెట్రోపాలిమర్ నీకు 2 టైప్, మోర్ దాన్ 1 టైప్ నీకు మోనోమర్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. వైల్ న్యూక్లిక్ యాసిడ్ ఆర్ డిఎన్ఏ ఈస్ మేడప్ ఆఫ్ ద ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్ మోనోమర్స్. ఇది కదా, ఇప్పుడు న్యూక్లిక్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ కనుకున్నా అనుకో, ఓన్లీ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోమర్స్ నీకు మేడప్ అయి ఉంటుంది. అదే ప్రోటీన్ దగ్గరకు వస్తే నీకు ఇది బేసిక్ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పార్ట్ అనమాట. ఓకే, ఈ బయోమెడికల్స్ టాపిక్ బై హార్ట్ ఇన్ టాపిక్, అందులో ఎంసీక్యూస్ కూడా నీకు కాస్త ఎక్స్ప్లెనేషన్ కొన్ని దానిలో నీకు ఉండకపోతే డైరెక్ట్ గా బట్టి కొట్టడమే. ఇప్పుడు ప్రోటీన్ లో ఎన్ని టైప్ ఆఫ్ హెట్రోపాలిమర్స్, ఎన్ని టైప్ ఆఫ్ మోనోమర్స్ ఉంటాయంటే 20 టైప్స్ ఆఫ్ మోనోమర్స్ అనేది నీకు ప్రెసెంట్ అయితే ఫ్యాక్చువల్ పార్ట్ అనమాట. బేసిక్ బయోమాలిక్యూల్స్ టాపిక్ అనేది ఫ్యాక్చువల్ టాపిక్. నెక్స్ట్, ప్రోటీన్స్ పర్ఫార్మ్ మెనీ ఫిజియలాజికల్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, some functions as enzymes. Which of the following represents an additional function that some proteins discharge? ఓకే, ప్రోటీన్స్ అనేవి నీకు మెనీ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అనేవి చేస్తాయి అంటున్నాడు. కొన్ని ప్రోటీన్స్ ఏమో ఎంజైమ్స్ లా పనిచేస్తాయి అంటున్నాడు. కరెక్టే కదా. ఓకే, అలా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ అన్ అడిషనల్ ఫంక్షన్ దట్ సమ్ ప్రోటీన్ డిశ్చార్జ్, అంటే ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో నీకు ఏది ఒక అడిషనల్ ఫంక్షన్ లాగా నువ్వు కన్సిడర్ చేయొచ్చు అనేసి అడుగుతున్నాను. ఓకే, యాంటీబయోటిక్స్, పిగ్మెంట్స్ కన్ఫరింగ్ కలర్స్ టు స్కిన్, పిగ్మెంట్స్ మేకింగ్ ద కలర్ ఆఫ్ ఫ్లవర్స్, ద హార్మోన్స్. హార్మోన్స్ వచ్చేసి టైప్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. నీకు లైక్ హార్మోన్స్, లైక్ ఇన్సులిన్ హార్మోన్. ఇన్సులిన్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్ విచ్ ఆల్ఫా బీటా సబ్ యూనిట్స్. ఓకే, సో ఇన్సులిన్ అనేది మేప్ ప్రోటీన్, ఇన్సులిన్ అనేది హార్మోన్. సో ప్రోటీన్ అనేది అడిషనల్ ఫంక్షన్ వచ్చేసి హార్మోన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లైకోజన్ ఈజ్ ఎ హోమోపాలిమర్ మేడప్ ఆఫ్. ఓకే, గ్లైకోజన్ అనేసి నీకు ఏమిటో మేడప్ అయింది. ఇప్పుడు నీకు ఫోటోసింథసిస్ లో కానీ రెస్పిరేషన్ లో కానీ చూస్తావు అనమాట. గ్లైకోజెనిసిస్ అంటే ఏంటి, గ్లూకోజ్ నుంచి ఎనర్జీ ఫుడ్ స్టోరింగ్, దాన్ని ఏమంటాము గ్లైకోజన్, స్టోరేజ్ మాలిక్యూల్. గ్లూకోజ్ స్టోర్ చేసిన గ్లైకోజన్ అనమాట. సో గ్లైకోజన్ ఈజ్ అ టైప్ ఆఫ్ homopolymer made up of glucose. Okay, so option.
the number of ends in a glycogen molecule would be number of ends number of ends in a glycogen molecule would be the number of ends ఎన్ని ends అనేవి ఉంటాయి అనేసి అడుగుతున్నాను ఓకే మామూలుగా బేసిక్ గా ఇన్ ఏ పాలిసాకరైడ్ గ్లైకోజన్ లో రైట్ ఎండ్ ఈస్ కాల్డ్ reducing end and the left end is called the non-reducing end. సో ఎన్ని ఎండ్స్ ఉన్నాయి నీకు టూ ఎండ్స్ అనేవి ఉన్నాయి ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో రెడ్యూసింగ్ ఎండ్ లెఫ్ట్ సైడ్ ఏమో నాన్ రెడ్యూసింగ్ ఎండ్ అనమాట నెక్స్ట్ ద ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ హ్యాస్ ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ హ్యాస్ ఎన్ని ఎండ్స్ ఉన్నాయి అనేసి అడుగుతున్నాడు అనమాట ఓకే సేమ్ టూ ఎండ్స్ ఒకటేమో ఎన్ టెర్మినల్ అండ్ లాస్ట్ వచ్చేసి సి టెర్మినల్ ఓకే సి టెర్మినల్ ఎన్ టెర్మినల్ అనేసి నీకు రెండు ఎండ్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఇది ఒక టెర్మినల్ అంటే ఒకటి టెర్మినల్ గోస్ టూ టెర్మినల్ నెక్స్ట్ ఎంజైమ్స్ ఆర్ బయోకెటలిస్ట్ దే కెటలైజ్ ద బయోకెమికల్ రియాక్షన్ అని చెప్తున్నారు ఎంజైమ్స్ వచ్చేసి బయోకెటలిస్ట్ ఎంజైమ్స్ వచ్చేసి ఫాస్టెన్స్ ద రియాక్షన్ ఓకే ఇన్ జనరల్ దే రెడ్యూస్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్ అంటే కదా ఇప్పుడు ఇంత యాక్టివేషన్ ఎనర్జీ కావాలనుకో ఒక రియాక్షన్ జరగాలి అంటే అది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఇంత ఎనర్జీలోనే అయిపోద్ది అనమాట యాక్టివేషన్ ఎనర్జీ అనేది తగ్గిస్తుంది అనమాట ఓకే మెనీ ఫిజికో కెమికల్ ప్రాసెసెస్ ఆర్ ఎంజైమ్స్ మీడియేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఈస్ నాట్ ఎంజైమ్ మీడియేటెడ్ ఇన్ ఏ బయోలాజికల్ సిస్టమ్ ఓకే బయోలాజికల్ సిస్టమ్ నీకు ఏది కాదంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ట్విన్నింగ్ ఆఫ్ ద టూ స్టాండ్స్ ఆఫ్ హైడ్రోజ్ ఎంజైమ్ నీకు ఉంటుంది అది ఏం చేస్తుంది అన్ట్విన్నింగ్ ఆఫ్ డిఎన్ఏ స్టాండ్స్ ని అన్ట్విన్నింగ్ అనేది చేస్తుంది అది ఎంజైమ్ యొక్క మెయిన్ రియాక్షన్ నెక్స్ట్ హైడ్రోలైసిస్ ఆఫ్ ద సుక్రోజ్ హైడ్రోలైసిస్ ఆఫ్ సుక్రేజ్ ఓకే ఓకే ఏజ్ హైడ్రోలైసిస్ ఈ రియాక్షన్ ఏది చేస్తుంది అంటే ఏది ఫాస్ట్ టైం చేస్తుంది అంటే దానికి ఎంజైమ్ అవుతుంది నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ ఒక పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే కూడా నీకు అక్కడ కూడా నీకు ఎంజైమ్ అనేది కావాలన్నమాట దేనికి ఎంజైమ్ అనే అవసరం లేదు డిజాల్వింగ్ ఆఫ్ CO2 ఇన్ వాటర్ డిజాల్వింగ్ ఇన్ CO2 ఇన్ వాటర్ నీకు ఎంజైమ్ అనేది అవసరం లేదు ఓకే సో ఈ ఎంసీక్యూస్ లో నువ్వు చూసుకుంటే నువ్వు బేసిక్ గా ఏం నేర్చుకున్నావు అంటే ఎక్కువగా ఆ టేబుల్ ఏదైతే పర్సంటేజ్ టేబుల్ అయితే ఉందో ఆ టేబుల్ రిలేటివ్ గా మీరు రాసుకోండి అనమాట ఓకే ఎలా అంటే పర్సంటేజ్ ఏం గుర్తు పెట్టుకోను పర్సంటేజ్ గుర్తు పెట్టుకోకుండా పర్వాలేదు జస్ట్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఓకే లైక్ ఇన్అనిమేట్ ఆబ్జెక్ట్ అర్త్ క్రస్ట్ లో ఏది ఎక్కువ ఉంది అలాగే మనలో లివింగ్ ఆర్గన్స్ లో ఏది ఎక్కువ ఉంది అది గుర్తుపెట్టుకుని ఆ పర్సంటేజ్ రిలేటివ్ పర్సంటేజ్ గుర్తుపెట్టుకుంటే చాలా అనమాట అలాగే నెక్స్ట్ జ్విటర్ అయాన్ ఇంపార్టెంట్ ఇది కూడా కాస్త ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ మనము వెరీ షార్ట్ ఆన్సర్స్ వెళ్దాం మెడిసిన్స్ ఆర్ ఎయిదర్ మ్యాన్ మేడ్ సింథటిక్ ఆర్ అబ్టైన్ ఫ్రమ్ ద లివింగ్ ఆర్గన్స్ లైక్ ప్లాంట్ బ్యాక్టీరియా అనిమల్స్ ఓకే హెన్స్ ద లాటర్ అంటే లివింగ్ ఆర్గన్స్ ఆర్ ద natural products. Sometimes natural products are chemically altered by man to reduce toxicity or the side effect. Right? Against each of the following, whether they were initially obtained as a natural product or the synthetic. మామూలుగా నీకు మెడిసిన్స్ మనకి మార్కెట్ లో ఏదైతే మెడిసిన్స్ దొరుకుతున్నాయో ఆ మెడిసిన్స్ ఏదో సింథటిక్ అయినా ఉండొచ్చు లేకుంటే నేచురల్ ప్రొడక్ట్స్ ఎప్పుడు అంటాం అంటే డైరెక్ట్ గా మనము ఒక లివింగ్ ఆర్గనిజం తీసుకుంటే దాన్ని నేచురల్ ప్రొడక్ట్ అంటాం కానీ ఒక్కొక్కసారి నేచురల్ ప్రొడక్ట్ మనము సింథటిక్ గా ఆల్టర్ చేస్తాం అంటే ఎందుకు దానివల్ల ఒకవేళ టాక్సిసిటీ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఉంటే వాటి తగ్గించడానికి మనము యూజ్ చేస్తాం అనమాట కింద ఆప్షన్ పెన్సిలిన్ సల్ఫనమైడ్ విటమిన్ సి గ్రోత్ హార్మోన్ అనేవి ఇచ్చాడనమాట సో వీటిలో ఏది నేచురల్ ప్రొడక్ట్ ఏది సింథటిక్ ప్రొడక్ట్ అని అడుగుతుంది పెన్సిలిన్ అనేది పెన్సిలిన్ ఫంగై నుంచి తీసుకుంటాం ఇది నేచురల్ ప్రొడక్ట్ అనమాట ఓకే నెక్స్ట్ సల్ఫనమైడ్ వచ్చేసి ఇది సింథటిక్ కెమికల్ అనమాట ఓకే నెక్స్ట్ విటమిన్ సి వచ్చేసి నీకు నేచురల్ ప్రొడక్ట్ ఓకే నెక్స్ట్ గ్రోత్ హార్మోన్ ఈ గ్రోత్ హార్మోన్ కూడా నీకు డైరెక్ట్ గా మన లివింగ్ ఆర్గన్స్ దొరుకుతుంది ఇది ఓకే నేచురల్ ప్రొడక్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ అండ్ అప్రోప్రియేట్ కెమికల్ బాండ్ అమాంగ్ ద ఎస్టర్ బాండ్ గ్లైకోసిడిక్ బాండ్ ఆర్ పెప్టైడ్ బాండ్ హైడ్రోజన్ బాండ్ అండ్ రైట్ అగేన్స్ట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే అసలుకి వీటి మధ్య నీకు ఈ కింద ఇచ్చిన మామూలుగా కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఆ కాంపౌండ్స్ మధ్య నీకు ఏ టైప్ ఆఫ్ బాండ్ ఉంటుంది అనేసి అడుగుతున్నాను అనమాట ఇప్పుడు పాలిసాకరైడ్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ పాలిసాకరైడ్ లో నీకు గ్లైకోసిడిక్ బాండ్ అనేది ఉంటుంది అనమాట అదే ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ద పెప్టైడ్ బాండ్స్ అనమాట నీకు ఫ్యాట్ లో ఎస్టర్ బాండ్ అనేది ఉంటుంది నీకు వాటర్ లో హైడ్రోజన్ బాండ్ నీకు ఈ వాటర్ గురించి బాగా తెలుస్తుంది వాటర్ మాలిక్యూల్ ఇలా ఉంటే కన్నా
పక్కనున్న వాటర్ మాలిక్యూల్ యొక్క హైడ్రోజన్ కి ఇక్కడ ఉన్న ఇంకో అడ్జసెంట్ మధ్య ఉన్న ఆక్సిజన్ కి మధ్య హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి బాండ్స్ ఏమి అనేసి అడుగుతున్నాడు. అది వాటర్ లో అయితే హైడ్రోజన్ బాండ్, ఫ్యాట్ లో అయితే ఎస్టర్ బాండ్, ప్రోటీన్ లో అయితే పెప్టైడ్ బాండ్, పాలిసాకరైడ్ లో అయితే నీకు గ్లైకోసిడ్ బాండ్ అనేది ఉంటది అనమాట. ఓకే, రైట్ ద నేమ్ ఆఫ్ ఎనీ వన్ అమినో యాసిడ్, షుగర్, న్యూక్లియోటైడ్, ద ఫ్యాటీ యాసిడ్. ఓకే, ఏదో ఒక అమినో యాసిడ్. ద సింప్లెస్ట్ అమినో యాసిడ్ ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాము, HCNH2 COOH అండ్ హెచ్. దీని ఈ సింప్లెస్ట్ అమినో యాసిడ్ ఏమన్నాం మనము, గ్లైసిన్ అని అన్నాం. ఓకే, ఒక 1 అమినో యాసిడ్ కింద గ్లైసిన్ రాస్తాం. నెక్స్ట్ షుగర్. షుగర్ కింద ఏం రాస్తాం, షుగర్ కింద మనకి తెలిసిన షుగర్, డిఎన్ఏ ఆర్ఎన్ఏ మన షుగర్ ఏంటి, రైబోస్ షుగర్. లేకుంటే నువ్వు గ్లూకోజ్ కూడా రాయొచ్చు, CCH12 రాయొచ్చు. నెక్స్ట్ న్యూక్లియోటైడ్. న్యూక్లియోటైడ్ అంటే నీకు న్యూక్లియోసైడ్ ప్లస్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ అన్నమాట. ఓకే, ఇంకేం రాయొచ్చు నువ్వు, సైటిడిలిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ ఒక ఫ్యాటీ యాసిడ్. ఫ్యాటీ యాసిడ్ గురించి నువ్వు ఏమైనా రాయాలంటే అరాకుడెనిక్ యాసిడ్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రియాక్షన్ గివెన్ బిలో ఇస్ కెటలైజ్డ్ బై ద ఆక్సిడోరిడక్టేస్. ఆక్సిడోరిడక్టేస్ అనే ఎంజైమ్ ద్వారా అది కెటలైజ్ అవుతుంది బిట్వీన్ టూ సబ్స్ట్రేట్ ఏ అండ్ ద సబ్స్ట్రేట్ ఏ డాష్. కంప్లీట్ ద రియాక్షన్. ఓకే, ఏ రెడ్యూస్డ్ ప్లస్ ఏ ఆక్సిడైజ్డ్ యూరైజ్ టు ఆక్సిడోరిడక్టేస్. ఆక్సిడోరిడక్టేస్ ఏం చేస్తుంది, రెడ్యూస్ అనే దాన్ని మనం దాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది, అంత ఆక్సిడైజ్ అయిన దాన్ని రెడ్యూస్ చేస్తుంది. అంటే ఆబ్వియస్గా ఏమొస్తుంది, ఏ ఆక్సిడైజ్డ్ ప్లస్ ఏ డాష్ రెడ్యూస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఆర్ ప్రోస్థెటిక్ గ్రూప్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద కోఫాక్టర్స్. ప్రోస్థెటిక్ గ్రూప్స్ కి కోఫాక్టర్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ప్రోస్థెటిక్ గ్రూప్స్ ఆర్ ద prosthetic groups are the organic compounds. Prosthetic groups are the organic compounds which are differentiated from the cofactors. That prosthetic groups are tightly bound to the apoenzymes. Okay, tightly bound to the apoenzymes. For example, కింద తీసుకుంటే in peroxidase and catalase. Peroxidase to catalase అంటే తీసుకుంటే which the catalase break down the hydrogen peroxide to the water and the molecule. Okay, catalase break down hydrogen water molecule into hydrogen peroxide into water and the oxygen, H2 and the heme is the prosthetic group and its active site for the enzyme cofactor. Okay, ఇప్పుడు హీమ్ తీసుకున్నాం అనుకో, హీమ్ వచ్చేసి ప్రోస్థెటిక్ గ్రూప్ అన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్. ఈ హీమ్ అనేది యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్ కి, అంటే యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్ కూడా దానికి పార్ట్ అన్నమాట. ఓకే, కోఫాక్టర్ వచ్చేసి ఏం చెప్పొచ్చు అంటే ఆర్గానిక్ కావచ్చు, ఇన్ఆర్గానిక్ కావచ్చు, కానీ ప్రోస్థెటిక్ మాత్రం ఆర్గానిక్. ఓకే, గ్లైసిన్ అండ్ అలనైన్ ఆర్ ద డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు వన్ సబ్స్టిట్యూయెంట్ ఆన్ ద ఆల్ఫా కార్బన్. వాట్ ఆర్ ద అదర్ కామన్ సబ్స్టిట్యూయెంట్స్ ఇన్ ద substituent groups? Okay, the R group in these proteinaceous amino acids could be hydrogen. Okay, for example, alpha carbon లో హైడ్రోజన్ ఆర్ గ్రూప్ ప్లేస్ లో హైడ్రోజన్ ఉంది అనుకో, దాన్ని మనం గ్లైసిన్ అంటాం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, CH NH2 అండ్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్లేస్ లో నీకు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఉంది అనుకో, దాన్ని మనం గ్లైసిన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్లేస్ లో CH3 మిథైల్ గ్రూప్ ఉంది అనుకో, దాన్ని మనం ఏమంటామంటేనా అలనైన్ అంటాం. ఓకే, ఒకవేళ ఆర్ ప్లేస్ నీకు CH2OH ఉంది అనుకో, దాన్ని మనము సిరైన్ అంటాం. ఓకే, ఇలా మారుతుంటది అనమాట. విత్ రెస్పెక్ట్ ఆర్ నీకు మారుతూ ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్, chitin are the polysaccharides found among the following. Choose the one appropriate and write against. Okay, starch, cellulose, glycogen, chitin are the polysaccharides found in the given below. అంటే పర్టికులర్ కింద ఆప్షన్స్, ఆ ఆప్షన్స్ లో నీకు స్టార్చ్ ఉందా, సెల్యులోజ్ ఉందా, గ్లైకోజన్ ఉందా, కైటిన్ అని ఉందా, పాలిసాకరైడ్ ఏది యాక్ట్ చేస్తుంది అనేసి కనుగొమ్మని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఫైబర్ తీసుకున్నాం, కాటన్ ఫైబర్ లో నీకు సెల్యులోజ్ ఉంటుంది అనమాట. ఓకే, అది ఎక్సోస్కెలిటన్ ఆఫ్ కాక్రోచ్ తీసుకున్నాం అనుకో, దాంట్లో మనకు తెలిసింది ఎక్సోస్కెలిటన్, మీరు అనిమల్ కింగ్డమ్ చదివే ఉంటారు. ఎక్సోస్కెలిటన్ ఆఫ్ కాక్రోచ్, ఎక్సోస్కెలిటన్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కన్సిస్ట్ ఆఫ్ కైటిన్. ఓకే, నెక్స్ట్ లివర్ లో ఏముంటుంది అంటే లివర్ ఇస్ ద స్టోరేజ్ ఆఫ్ ద గ్లైకోజన్. సో గ్లైకోజన్ అనేది ఉంటుంది. పీల్డ్ పొటాటో అంటే ఏంటి, స్టార్చ్. మనం చిన్నప్పుడు చాలా స్టార్చ్ ఫైండింగ్ అనేసి చాలా యాక్టివిటీస్ చేస్తుంటాం అనమాట. సో పీల్డ్ పొటాటో నీకు ఏముంటుంది అంటే స్టార్చ్. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఎంజైమ్స్ ఆర్ ద ప్రోటీన్స్ అన్నారు. ఎంజైమ్స్ ఆర్ ద ప్రోటీన్స్ మనకు తెలిసింది. ప్రోటీన్స్ ఆర్ లాంగ్ చైన్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ లింక్డ్ టు ఈచ్ అదర్ బై ద పెప్టైడ్ బాండ్స్. అంతే కదా, ప్రోటీన్స్ వచ్చేసి ప్రోటీన్స్ ఆర్ లింక్డ్ బై
ఒక్కొక్క ప్రోటీన్ ఎలా లింక్ అయ్యేది అంటే నీకు పెప్టైడ్ బాండ్ తో లింక్ అయింది. ఇంతకు పైన మనం చూస్తున్నాం పెప్టైడ్ బాండ్ తో లింక్ అయింది. ఓకే, అమినో యాసిడ్స్ హ్యావ్ మెనీ ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ దేర్ స్ట్రక్చర్. అమినో యాసిడ్స్ మెనీ ఫంక్షనల్ గ్రూప్స్ NH2 COOH అలా నీకు డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. దీస్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ మెనీ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ అయనైజబుల్. ఓకే, మెనీ ఆఫ్ దెమ్ వచ్చేసి అయనైజబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ COOH మైనస్ NH3+ అవుతుంది, సో అది అయనైజబుల్ అనమాట. యాజ్ దే ఆర్ వీక్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ కెమికల్ నేచర్. దిస్ అయనైజేషన్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద pH ఆఫ్ ద సొల్యూషన్. సో ఇలా అయనైజేషన్ అనేది మీకు కనబడుతుంది కాబట్టి అమినో యాసిడ్స్ లో, సో అది pH ఆఫ్ ద సొల్యూషన్ తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే ఒక పర్టికులర్ సొల్యూషన్ లో నువ్వు అమినో యాసిడ్ వేస్తే గన ఆ అమినో యాసిడ్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద pH ఆఫ్ ద సొల్యూషన్. పర్టికులర్ అమినో యాసిడ్ అనేది ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద pH ఆఫ్ ద సొల్యూషన్ బికాస్ ఎందుకంటే అవి అయనైజ్ అవుతాయి కాబట్టి. అయనైజ్ అయితే నీకు హైడ్రోజన్ ప్లస్ కాన్సన్ట్రేషన్ తెలుస్తుంది. హైడ్రోజన్ ప్లస్ కాన్సన్ట్రేషన్ తెలిస్తే pH అనేది మారుతుంది, pH అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. For many enzymes, the activity is influenced by the surrounding pH. This is depicted. అంటే ఈ కర్వ్ ద్వారా నీకు మనం ఎంజైమ్స్ అనేవి ఎలా ఫంక్షన్ అవుతాయో చెప్తాం అన్నమాట. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థం అవుతుంది అంటే అంటే ఇప్పుడు pH అనేది అంటే బెల్ జార్ షేప్ లో ఉంది. అంటే ఎంజైమ్ యాక్టివిటీ pH ఇలా పెరిగే కొద్దీ ఒక పర్టికులర్ పాయింట్ వరకు నీకు ఒక పర్టికులర్ pH వరకు నీకు యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. అంతేనా? తర్వాత ఆ పర్టికులర్ పాయింట్ తర్వాత నీకేమవుతుంది అంటే ఇది ఆప్టిమం యాక్టివిటీ అంటే మాక్సిమం యాక్టివిటీ ఆఫ్ ద అమినో యాసిడ్. దీని తర్వాత ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో ఏమంటున్నామంటే ద డిపెండెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఆన్ pH ఇస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద చార్జ్డ్ అమైనో యాసిడ్. అది పైన సో అది రాసి తర్వాత వేరియేషన్ చేంజెస్ అకర్స్ ద ఎంజైమాటిక్ డిక్రీజెస్ వెన్ pH ఇస్ లెస్ దాన్ ద ఆప్టిమం pH. ఇది ఆప్టిమం pH. ఇక్కడ నుంచి తగ్గినా పెరిగినా నీకు యాక్టివిటీ అనేది తగ్గిపోద్ది అనమాట. Is a rubber a primary metabolite or the secondary metabolite? Write the 4 sentences about the rubber. First of all, rubber is a secondary metabolite because of its unknown function in the plant physiology. Primary metabolite అంటే డైరెక్ట్ గా ప్లాంట్స్ లో అనే ఫంక్షన్ అనేది డైరెక్ట్ గా తెలిసి ఉండాలి. ఓకే, ప్రైమరీ మెటాబోలైట్ అంటే ప్లాంట్స్ ద ఫంక్షన్ ఆఫ్ ద పర్టికులర్ మెటాబోలైట్ షుడ్ బి లింక్ డైరెక్ట్ టు ద ప్లాంట్స్. ఒకవేళ తెలియకపోతే దాన్ని మనం సెకండరీ మెటాబోలైట్ గా అనుకుంటాం. సో ఆ రబ్బర్ ఇస్ సెకండరీ మెటాబోలైట్ ఎందుకంటే దాని ఫంక్షన్ ప్లాంట్స్ లో ఏంటో మనకి తెలియదు అనమాట. ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్ యాజ్ ఎగ్జ్యూడ్. ఎగ్జ్యూడ్ అంటే అది బయటికి వదిలేసేది అని అర్థం. ఎగ్జ్యూడ్ అండ్ ద స్టిక్కీ. ఓకే, రబ్బర్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ టైర్స్, ఎరేజర్స్ అని రాయించారు. రబ్బర్ ఈజ్ సెకండరీ మెటాబోలైట్ ఎందుకంటే దాని ప్లాంట్ ఫిజియాలజీలో ఒక ఫంక్షన్ ఏంటో మనకి అది తెలియదు, అందుకని సెకండరీ మెటాబోలైట్. అది ఎలా వస్తుంది అంటే ఎక్స్యూడేట్ గా మనకి లభిస్తుంది, అంత స్టిక్కీ నేచర్ అనేది ఉంటది అనమాట. ఓకే, అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే టైర్స్, ఎరేజర్స్ మేడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, స్కిమాటికలీ రిప్రజెంటింగ్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ స్ట్రక్చర్స్ ఆఫ్ ద హైపోథెటికల్ పాలిమర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రోటీన్. ఓకే, ఎలా రిప్రజెంట్ చేస్తావు అనేసి అడుగుతున్నాను. స్కిమాటిక్ ప్రైమరీ తీసుకుంటే నువ్వు ఇలా ఉంటది అనమాట. ఓకే, అంటే ప్రైమరీ స్ట్రక్చర్ ఇస్ ఏ సీక్వెన్స్డ్ ఆఫ్ చైన్ ఆఫ్ అమినో యాసిడ్స్. సీక్వెన్స్ ఆఫ్ ద చైన్ ఆఫ్ అమినో యాసిడ్స్ ని ప్రైమరీ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండరీ ఎలా ఉంటుంది? సెకండరీ ఎలా ఉంటుంది అంటే సెకండరీ స్ట్రక్చర్ లైక్ బీటా ఆల్ఫా ప్లేట్ స్ట్రక్చర్స్ అంటాం కదా. ఓకే, హైడ్రోజన్ బాండింగ్ ఆఫ్ పెప్టైడ్ ఇస్ ద బ్యాక్ బోన్. ఓకే, అంటే ఇలా ఉంటుంది అనమాట. బీటా ప్లేటెడ్ ఆల్ఫా హెలిక్స్, దీంట్లో బ్యాక్ బోన్ ఏంటంటే హైడ్రోజన్ బాండ్ అనమాట. ఓకే, ఇలా నీకు సెకండరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. టెర్షరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే 3 డైమెన్షనల్ ఫోల్డింగ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రోటీన్ డ్యూ టు సైడ్ చైన్ ఇంటరాక్షన్స్. ఓకే, టెర్షరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నీకు అంటే టెర్షరీ స్ట్రక్చర్ లైక్ ఫోల్డింగ్ ఎలా ఉంటుంది అనమాట. ఇలా 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 ఫోల్డింగ్, ఇలా ఇలా ఫోల్డింగ్ అంటారు. 3 డైమెన్షనల్ ఫోల్డింగ్ డ్యూ టు ద ఒక సైడ్ చైన్ ఇంటరాక్ట్ అయ్యి నీకు 3 డైమెన్షనల్ గా ఫోల్డ్ అయి ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటారంటే టెర్షరీ స్ట్రక్చర్ అంటాం. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. న్యూక్లిక్ యాసిడ్స్ ఎగ్జిబిట్ సెకండరీ స్ట్రక్చర్ జస్టిఫై విత్ ద ఎగ్జాంపుల్. న్యూక్లిక్ యాసిడ్స్ సెకండరీ స్ట్రక్చర్ ఎగ్జిబిట్ చేస్తుంది, దాన్ని మీరు ఒక ఎగ్జాంపుల్ జస్టిఫై చేయండి అనేసి అంటున్నాడు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఆర్ నోన్ టు ఎగ్జిస్ట్ ద ఫార్మ్ ఆఫ్ హెలిక్స్. డబుల్ హెలికల్ స్ట్రక్చర్స్ అని చెప్తాం కదా, దాని హెలికల్ స్ట్రక్చర్. ఓకే, డిఎన్ఏ ఇస్ డబుల్ హెలిక్స్ అండ్ ఆర్ఎన్ఏ ఫార్మ్ ద సింగిల్ స్టాండర్డ్ హెలికల్ ఫార్మ్. ఇది మనకు తెలిసింది. RNA forms single helical form, whereas DNA forms the double helical structure.
ఓకే. హెలిక్స్ ఈస్ కన్సిడర్డ్ యాస్ టు బి సెకండరీ స్ట్రక్చర్. అంతే కదా! హెలిక్స్ అనేది మనకి సెకండరీ స్ట్రక్చర్ కింద మనం కన్సిడర్ చేయాలి. హెలిక్స్ ఈస్ కన్సిడర్డ్ యాస్ సెకండరీ స్ట్రక్చర్. సో, హెన్స్ న్యూక్లిక్ యాసిడ్స్ ఎగ్జిబిట్స్ ద సెకండరీ స్ట్రక్చర్ అనేది చెప్తాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. Comment on the statement. Living state is a non-equilibrium state, steady state to be able to perform work. ఓకే. దానికి జస్టిఫై అంటే దానికి కామెంట్ ఏమంటున్నారు? లివింగ్ స్టేట్ ఇస్ అ నాన్ ఈక్విలిబ్రియం స్టడీ స్టేట్ టు బి ఏబుల్ టు పర్ఫార్మ్ వర్క్. అంటే ఏంటి అంటే ఇదే బయలాజికల్ సిస్టమ్. మీరు ఒక బయలాజికల్ సిస్టమ్ తీసుకుంటే మెటబాలిక్ రియాక్షన్స్ ఆల్వేస్ రిమైన్. ఓకే. మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి ఆల్వేస్ ఇన్ఫ్లక్స్ అండ్ ద అవుట్ఫ్లక్స్ అంటే ఎఫ్లక్స్ ఆఫ్ ద మెటబాలిక్ స్టేట్ కాన్స్టెంట్ అంటే ఇన్ఫ్లెక్స్ ఎఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్ గా జరుగుతూనే ఉంటది అనమాట. ఓకే. ఏది మెటబాలిక్ రియాక్షన్స్ లో. Hence, it can be said to be living state is a non-equilibrium steady state which can be perform work. ఓకే. ఇక ఇన్ఫ్లెక్స్ అంటే అక్కడ స్టడీ స్టేట్ లేదు కానీ స్టడీ స్టేట్ ఉన్నట్టు నాన్ ఈక్విలిబ్రియం. ఓకే. నాన్ ఈక్విలిబ్రియం స్టడీ స్టేట్ అనమాట. స్టడీగా నీకు ఇన్ఫ్లెక్స్ ఎఫెక్ట్స్ చేసి ఒక వర్క్ అనేది పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది అనమాట. ఒక ఈక్విలిబ్రియం స్టేట్ లో లేకపోయినా. ఓకే. నెక్స్ట్ ఇంకా లాంగ్ క్వశ్చన్స్ 5 ఉన్నాయి. అది నెక్స్ట్ సెషన్ లో మనము లైక్ ఈ చాప్టర్ లో ఎక్కడెక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అనేసి టాపిక్స్ అవి దాంతో పాటు లాంగ్ ఆన్సర్స్ ఒకేసారి చెప్పుకుందాం. ఓకే. ఈ రోజు ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఒకసారి మనం మళ్ళీ రివైజ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాం, ఈ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం అంటే బేస్డ్ అపాన్ ద టేబుల్ ఇన్ఫర్మేషన్. ఆ టేబుల్ ఇన్ఫర్మేషన్ లో మనకి ఏదైతే పర్సంటేజ్ ఇస్తారో ఆ టేబుల్ పర్సంటేజ్ ప్రకారంగా మనము ఈ ఆన్సర్ అనేవి ఇచ్చాం. క్వశ్చన్ ఏమైనా అడిగాడు వాడు, లివింగ్ ఆర్గానిజమ్స్ అర్త్ క్రస్ట్ నీకు బోత్ రెండిట్లోనే నీకు సేమ్ గా నీకు హైడ్రోజన్ కాంపౌండ్ మేజర్ ఎలిమెంట్స్ అనేసి అన్నిట్లో ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏంటి అనేసి అడిగాడు. డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెన్స్ ఏంటి అంటే ఆ పర్సంటేజ్ కంపోజిషన్ అనేది నీకు ఒక అర్త్ క్రస్ట్ లో ఎక్కువ ఉండొచ్చు. అంటే పర్టికులర్ కాంపౌండ్స్ కొన్ని కాంపౌండ్స్ అర్త్ క్రస్ట్ లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని కాంపౌండ్స్ అనేవి నీకు ఈవెన్ లివింగ్ బీయింగ్స్ లో ఎక్కువ ఉండొచ్చు. సో దానికి ఆ పాయింట్ బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా అదే ఫార్ములా మీద సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే. వాడు ఏం అడిగాడంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లో లేని కింద ఇచ్చిన ఎలిమెంట్స్ లో లివింగ్ ఆర్గానిజమ్స్ లో లేని ఎలిమెంట్ ఏది అని అడిగాడు. సిలికాన్ ఏది మట్టి అది ఏదో ఉందో అది మోస్ట్ అబెండెంట్ ఇన్ ద ఎర్త్ క్లాస్ వెన్ కంపేర్ టు ద ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది అమినో యాసిడ్ స్ట్రక్చర్ కి సిమిలర్ గా ఉంది అనేసి అడిగాడు. సిమిలర్ అంటే ఇన్ఫాక్ట్ అమినో యాసిడ్ ఏంటి అనేసి అడిగాడు అనమాట. సో మీకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే బేసిక్ గా మీకు 2 పాయింట్స్ తెలిసి ఉండాలి. ఒకటి, ఈ పర్టికులర్ ఇచ్చిన 4 ఆప్షన్స్ యొక్క కెమికల్ ఫార్ములా అనేది మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం తెలిసి ఉండాలంటే మీకు అమినో యాసిడ్ యొక్క స్ట్రక్చర్ అనేది తెలిసి ఉండాలి. అమినో యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే తెలుస్తుంటుందో దానికి ఇక్కడ తెలిసిన స్ట్రక్చర్స్ గీసుకున్న స్ట్రక్చర్స్ మీరు అమినో యాసిడ్ తో కంపేర్ చేసి ఏదైతే సిమిలర్ గా ఉంటుందో అది మీరు మార్క్ చేస్తారు అన్నమాట. ఓకే. ఆ ప్లాన్ ఆ మెథడ్ లో మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. జ్విట్ మీకు బోర్డ్ ఎగ్జామ్స్ లో డైరెక్ట్ గా డిఫైన్ జ్విటరిక్ కాయిన్ అనేసి రాయొచ్చు. దానికి ఏం రాసంటే అమినో యాసిడ్స్ అండర్ సర్టెన్ కండిషన్స్ హ్యావ్ ద బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్ సైమల్టేనియస్లీ. దిస్ సచ్ ఫార్మ్ ఆఫ్ అమినో యాసిడ్ గ్లూటరైన్. సో మీకు ఇది డైరెక్ట్ గా క్వశ్చన్ అనేది మీకు షార్ట్ ఆన్సర్స్ లైక్ విఎస్ఏక్యూస్ లో మీకు డైరెక్ట్ గా రావచ్చు అనమాట. విత్ డయాగ్రామ్ తో మెన్షన్ చేయమనేసి అడుగుతాడు. ఏం రాస్తాడంటే అప్పుడు మీరు అమినో గ్రూప్ ఇన్ ద అమినో యాసిడ్ ద కార్బాక్సిలిక్ యాసిడ్ యాక్ట్ యాజ్ అన్ ప్రోటాన్ డోనర్ అండ్ అమినో గ్రూప్ యాక్ట్ యాజ్ అన్ ప్రోటాన్ యాక్సెప్టర్ అనేసి మీరు రాయొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకేం చెప్తారు, షుగర్స్ అనేది మనం బేసిక్ గా కార్బోహైడ్రేట్స్ కింద కన్సిడర్ చేస్తాం. షుగర్స్ మీరు కార్బోహైడ్రేట్స్ కన్సిడర్ చేసినప్పుడు మీకు బేసిక్ ఫార్ములా ఏమవుతుంది, CH2O ఇంటూ N మల్టిపుల్స్ అవుతుంది. ఓకేనా. సో హెక్సోస్ ఫార్ములా అనేది ఇచ్చారు. హెక్సోస్ ఫార్ములా అంటే గ్లూకోజ్ అనేది 6 ఉండాలి. సో దీంట్లో ఏ కార్బన్ 6 ఉంటాయంటే ఫ్రక్టోస్ ఉంటుంది. అదే ఎరిథ్రోస్ కి రైబోస్ కి 5 కార్బన్స్ 4 కార్బన్స్. ఫ్రక్టోస్ అన్న షుగర్ అన్న కూడా ఐసోమర్స్ అనమాట. ఓకే. ఐసోమర్స్ అంటే సేమ్ ఫార్ములా ఉంటుంది కానీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ, ఎందుకంటే ఈ ఫార్ములా తెలుసుకుంటారు. న్యూక్లియోటైడ్ ఈజ్ ఈక్వల్స్ టు షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్ ప్లస్ ఫాస్ఫేట్. ఇది న్యూక్లియోటైడ్. ఓకే. ఈ షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్ ఏమనొచ్చు అంటే మనము న్యూక్లియోసైడ్ అని కూడా అనొచ్చు. సో ఇది తెలుసుంటే మీరు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకే. వెన్ వి హోమోజనైజ్ ఎనీ టిష్యూ ఇన్ యాసిడ్, యాసిడ్ సాల్యుబుల్ ఫుల్ ఏమంటాం అంటే మన సైటోప్లాజం కింద రిప్రజెంట్ చేస్తాం. ద మోస్ట్ అబండెంట్ ఇది కూడా మనకి ఎన్సీఆర్ టేబుల్ బేస్ చేసుకుని మనము చెప్తాం అనమాట. ఓకే. ఎన్సీఆర్ లో 3-4 టేబుల్స్ ఏమో ఉంటాయి. సెకండరీ మెటబాలైట్స్ కి, ప్రైమరీ మెటబాలైట్స్ కి, అంత మోస్ట్ అబండెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో, మళ్ళీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఆ 4 టేబుల్స్ ఏవైతే అవి ఇంపార్టెంట్ అనమాట.
సో ఆ టేబుల్ బేస్ చేసుకుని ప్రోటీన్, వాటర్, షుగర్, న్యూక్లిక్ యాసిడ్ చూసుకుంటే ఏది ఎక్కువ ఉంటుంది అంటే వాటర్ అనేది. నెక్స్ట్, హోమోపాలిమర్ హ్యాస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్ కాల్డ్ ద మోనోమర్ రిపీటెడ్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్. హెట్రోపాలిమర్ హ్యాస్ ద మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ మోనోమర్ అండ్ ప్రోటీన్స్ ఆర్ ద హెట్రోపాలిమర్. ఓకే, హోమోపాలిమర్ కి హెట్రోపాలిమర్ కి డిఫరెన్స్ ఇచ్చేసి పాలిమర్ అనేది ఒక ప్రోటీన్ అనేది ఒక హెట్రోపాలిమర్. ఆ హెట్రోపాలిమర్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ పాలిమర్స్ ఉంటాయని అడిగారు. సో ఇది ఫ్యాక్చువల్ పాయింట్ కాదు, మీరు ఎలా గుర్తుంటారు. ప్రోటీన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ద 20 టైప్స్ ఆఫ్ మోనోమర్. ఓకే, నెక్స్ట్, ప్రోటీన్ performs many physiological functions. For example, some of the functions like enzymes అలాగా పనిచేస్తాయి, విచ్ అలా ఎంజైమ్స్ కాకుండా ఇంకా ఏమన్నా పర్ఫార్మెన్స్ చేస్తాయంటే హార్మోన్స్ కూడా పనిచేస్తాయి. హార్మోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తు రావచ్చు ఇన్సులిన్. ఇన్సులిన్ ఈజ్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. గ్లైకోజన్ ఈజ్ ఎ హోమోపాలిమర్ మేడ్ అప్ ఆఫ్ ద గ్లూకోజ్ సబ్ యూనిట్. నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ యూనిట్స్ కలిపితే కనుక గ్లైకోజన్ అనేది ఫామ్ అవుతుంది. గ్లైకోజన్ మాలిక్యూల్ ఒక రెడ్యూసింగ్ ఎండ్, ఒకటేమో నాన్ రెడ్యూసింగ్ ఎండ్. సో 2 ఎండ్స్ అనేవి ఉంటాయి. అలాగే ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ లో కూడా నీకు 2 ఎండ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఎలా ఉంటది, ఎలా ఉంటుందా, మాలిక్యూల్స్ ఇది ఒక ఎండ్, ఇది ఒక ఎండ్. సో 2 ఎండ్స్ అనేవి ఉంటాయి. ఎన్ టెర్మినల్ అండ్ ఇది ఎన్ టెర్మినల్ అయితే, ఇది సి టెర్మినల్ అయితే. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఏవైతే కాస్త టిపికల్ అంటే డిఫికల్ అంటే కాస్త మీకు చదవడానికి కాస్త డిఫికల్ట్ గా ఉండొచ్చు, అంటే అర్థం చేసుకోవడం డిఫికల్ట్ ఉండొచ్చు. కానీ బేసిక్ ఏంటంటే ఆ క్వశ్చన్ వెనకాల ఉన్న అర్థం ఏంటంటే ఇదన్నమాట. ఎంజైమ్స్ ఏ ఫంక్షన్స్ చేయవు అని అడుగుతుంది. ఎంజైమ్ డస్ నాట్ డూ డిజాల్వింగ్ CO2 ఇన్ వాటర్ లో దానికి ఆ, ఎటువంటి ఇది లేదనమాట, ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ నీకు లేదనమాట. మీకు వెరీ షార్ట్ ఆన్సర్ చూసుకుంటే లైక్ కింద ఇచ్చిన ఈ 2 క్వశ్చన్స్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సేమ్ టైప్ ఒక దాంట్లోనేమో న్యాచురల్ ప్రొడక్ట్ అండ్ సింథటిక్ ప్రొడక్ట్ అడిగితే, ఇంకో దాంట్లో ఏ టైప్ ఆఫ్ బాండ్ ఉంటుంది అని అడిగేది అనమాట. పాలిసైక్రైడ్ ఎలాంటి బాండ్ ఉంటుంది, ప్రోటీన్ ఎలాంటి బాండ్ ఉంటుంది, ఫ్యాట్ ఎలాంటి బాండ్ ఉంటుంది, వాటర్ ఎలాంటి బాండ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, రైట్ వన్ ఎగ్జాంపుల్. అంటే ఎనీ వన్ అమినో యాసిడ్ కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వను అన్నాడు. ఏదైనా ఇచ్చుకోవచ్చు, 21 అమినో యాసిడ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. షుగర్ లైక్ మీరు గ్లూకోజ్ రాసుకోవచ్చు, ఫ్రక్టోస్ రాసుకోవచ్చు, అవన్నీ రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ న్యూక్లియోటైడ్ అంటే నీకు ఎంత ఫాస్ఫేట్, నైట్రోజన్ బేస్ షుగర్ ఉండాలి. ఫ్యాటీ యాసిడ్ అంటే అరిటినోగడిక్, అది కూడా డిఫరెంట్. పామిటిక్ యాసిడ్ అలా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. ఓలిక్ యాసిడ్ అవన్నీ, అవి కూడా మీరు రాసుకోవచ్చు. ఈ రియాక్షన్ కంప్లీట్ చేయండి. ఏ రెడ్యూస్ ఏ ఆక్సిడైజ్, ఆక్సిడైజ్ ఏం చేస్తుంది, దాన్ని ఆక్సిడైజ్ ఏదైతే రెడ్యూస్ చేసింది దాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది, ఆక్సిడైజ్ అయిన దాన్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, ప్రోస్థెటిక్ గ్రూప్స్, కోఫాక్టర్. ప్రోస్థెటిక్ మెయిన్లీ ఆర్గానిక్ కాంపౌండ్ అయినా కోఫాక్టర్స్ ఆర్గానిక్, ఇనార్గానిక్ రెండు ఫామ్ లో కూడా ఉండొచ్చు, మెటల్ అయాన్ ఫామ్ లో కూడా ఉండొచ్చు. ఫస్ట్ డిఫరెన్స్ మీరు అది రాస్తారు అనమాట. ఓకే, గ్లైసిన్ అలనైన్ డిఫరెంట్ వన్ సబ్స్ అంటే కదా. ఆర్ ప్లేస్ లో నీకు హెచ్ ఉంటే అది గ్లైసిన్ అవుతుంది. ఆర్ ప్లేస్ లో నీకు మిథైల్ గ్రూప్ ఉంటుంది, అలనైన్ అవుతుంది. అదే సిరెన్ గ్రూప్ అయితే కనుక CH2OH ఉంటుంది. అలా ఆర్ గ్రూప్ బట్టి నీకు అమినో యాసిడ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది కూడా అంటే సేమ్ పైన టాప్ టూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అలాంటి మోడల్ ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ pH ఇచ్చాడు. ఇక్కడ pH కాకుండా టెంపరేచర్ కూడా వేయచ్చు. టెంపరేచర్ కూడా నీకు బెల్జార్ గ్రాఫ్ ఉంటుంది అనమాట. అంటే ఒక సర్టెన్ టెంపరేచర్ వరకు నీకు ఎంజైమ్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్ది. అదే ఆ మాక్సిమం ఒక టెంపరేచర్ పాయింట్ దగ్గర నీకు మాక్సిమం యాక్టివిటీ అని తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వు తగ్గించినా ఎక్కించినా ఏమవుతుంది అంటే ఎంజైమ్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సేమ్ అలాంటిదే pH లో కూడా జరుగుతుంది. pH లో కూడా ఎందుకు జరుగుతుంది అంటే నీకు అయాన్స్ అనేది, అమినో యాసిడ్స్ అనేది అయాన్స్ ఫామ్ చేస్తాయి. పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్ నీకు ఫామ్ చేస్తాయి. సో ఏమవుతుందంటే pH అనేది నీకు యాక్ట్ అవుతుంది. ఈజ్ రబ్బర్ ఏ ప్రైమరీ మెటబాలైట్ ఆర్ సెకండరీ మెటబాలైట్? ప్రైమరీ మెటబాలైట్ అండ్ సెకండరీ మెటబాలైట్ బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైమరీ మెటబాలైట్ ప్లాంట్ ఫిజియాలజీలో డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేయాలి. అదే ఎఫెక్ట్ చేయట్లేదు అంటే అన్నోన్ ఫంక్షన్ అనేది ఉంటే కదా, అది సెకండరీ మెటబాలైట్. ఓకే, ఆ సెకండరీ మెటబాలైట్ మన హ్యూమన్ యూజెస్ కి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రబ్బర్ కేసు, టైర్స్, ఎరేజర్స్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్షన్ టెర్షియరీ స్ట్రక్చర్ ఎలా ఉంటాయి అనేసి డిపెక్ట్ చేయమని డ్రా చేయమని. ప్రైమరీ స్ట్రక్చర్ నీకు ఎలా ఉంటుంది, ఇందాకే చెప్తున్నాం ఎలా ఉంటుంది. అది సెకండరీ స్ట్రక్చర్ అంటేనా బీటా ప్లేటెడ్ స్ట్రక్చర్, ఆల్ఫా ప్లేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది. అదే టెర్షియరీ స్ట్రక్చర్ అంటేనా 3D ఫోల్డింగ్ అనేది నీకు కనపడుతుంది అనమాట. 3D ఫోల్డింగ్ అనేది కనపడి అది డిఫరెంట్ ఇంటరాక్షన్ బాండింగ్స్ మధ్య ఇంటరాక్షన్ అయ్యేసి నీకు 3D స్ట్రక్చర్ అనేది ఫామ్ చేస్తుంది. అదే న్యూక్లిక్ యాసిడ్ ఎగ్జిబిట్ సెకండరీ స్ట్రక్చర్ ఎందుకు అంటేనా న్యూక్లిక్ యాసిడ్ లైక్ DNA, RNA ఎలా ఉంటాయి, హెలికల్ స్ట్రక్చర్ లో ఉంటాయి. హెలిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, నీకు సెకండరీ స్ట్రక్చర్. సో జస్టిఫై అలా చేయొచ్చు. లివింగ్ అండ్ నాన్ ఈక్విలిబ్రియం స్టేట్ అనేది ఎఫ్లెక్స్, ఇన్ఫ్లెక్స్ అని కంటిన్యూస్ గా అనేది జరుగుతుంది. సో ఆ ఈక్విలిబ్రియం స్టేట్ అనేది కాదు, కానీ ఒక స్టడీ స్టేట్ లాగా ఉన్నట్టుగా అది వర్క్ అనేది, పర్ఫార్మెన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకా లాంగ్ ఆన్సర్స్ అండ్ ఇవి ఉన్నాయి. ఈ నెక్స్ట్ సెషన్ లో లాంగ్ ఆన్సర్స్ ప్లస్ ద రిమైనింగ్
సమ్మరీ ఆఫ్ ద చాప్టర్ ఒకసారి చెప్తాను. ఎక్కడ ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి, ఎక్కడ కాన్సంట్రేట్ చేసి ఎక్కువ ఎంసీక్యూస్ అవి కవర్ అవుతాయి అనేసి మనం నెక్స్ట్ టాపిక్ లో తెలుసుకుందాం. అది నెక్స్ట్ సెషన్ లో తెలుసుకుందాం. ఓకే. ఈ బయోమాలిక్యూల్స్ చాప్టర్ అనేది మీరు కెమిస్ట్రీలో కూడా నేర్చుకుంటారు. సేమ్ ఇదే టాపిక్. ఆల్మోస్ట్ అక్కడైతే ఏదైతే ఇంపార్టెంట్ లైక్ నైట్రోజన్ బేసెస్ అండ్ పెంటోస్ షుగర్స్ ఏవైతే ఆ థింగ్ అయితే అక్కడైతే నీకు ఇంకా డిఫరెంట్ కాంపౌండ్స్ అన్ని వస్తాయి డీటెయిల్ గా. సో బయాలజీ వరకు బయోమాలిక్యూల్స్ అంటే ఆ పర్టికులర్ కాంపౌండ్స్ గురించి ఐడియా ఉంటే చాలా అన్నమాట. అండ్ ఎన్సీఆర్టీ లో ఉన్న టేబుల్స్ 4 to 5 టేబుల్స్ ఏవో ఉన్నాయి. అవి చదివితే కనుక ఇంకా అంతకు మించి ఏం అడగడం అనమాట. బయోమాలిక్యూల్స్ అనేది 300% ఒక బై హార్టింగ్ టాపిక్ అనమాట. పర్టికులర్ కాంపౌండ్, పర్టికులర్ ఫార్ములాస్ అండ్ ఒక లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ అనేది కూడా మీకు ఉంటది అనమాట. స్ట్రక్చర్స్ అనేది చేసి దాని కింద నేమ్స్ అనేవి ఉంటుంది. సో అది కూడా ఒకసారి మీరు బట్టి కొట్టాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్